తేడా కనిపించేది కాదు. ఆ పండుగలోనూ అలాగే ఉండేవాళ్ళం, ఈ పండుగలోనూ అలాగే ఉండేవాళ్ళం. రామనవమి వస్తే మా ఇంటి పక్కన ఆయనే పెద్దగా ఒక పెద్ద పందిరేసి 9 రోజుల పాటు 9 కార్యక్రమాలు జరిపేవాళ్ళు. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ మేము కర్రను మోసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ ఎందుకో కొంతకాలంగా మనకి ఆ మానవ సంబంధాల వాతావరణం కాస్త మసకబారినట్టు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సర్వజన సాహితీ సేవా సంస్థ ఎస్ఎస్ఎస్, నేను మ్యాథమెటిక్స్ చదువుకున్నాను, S⁵ అని పెట్టేసే బాగుంటుంది. ఈ సంస్థ ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవటం చాలా అద్భుతంగానూ ఇక్కడికి రావటం అనేది నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఒకటి అంటాడు ఒక దాంట్లో, ఒక కవితలో, దిల్ నా ఉమ్మీద్ హీ సహీ నా కామ్తో నహీ, దిల్ నా ఉమ్మీద్ తో की सही ना काम तो लंबी है गम की शाम मगर शाम ही तो है. గమ్ అంటే దుఃఖం. ఈ విషాదాల రాత్రి చాలా పెద్దగా గడుస్తుంది, కానీ ఇది ఒక రాత్రి, ఉషోదయం అనేది రాక తప్పదు. సో ఈ వాతావరణం కూడా మారక తప్పదు. బుద్ధుడు అంటాడు బండి చక్రం లాంటిది కాలం అని. ఏ రేగు పైకి వెళ్తుందో ఏ రేగు కిందకు వస్తుందో ఎవరో ఎప్పుడు చెప్పలేదు. సో ఈ పరిస్థితులు మారుతాయని ఆశిద్దాం. ఆశించడం ఏంటి, ఖచ్చితంగా మారుతాయి. అలాయి బలాయి అందరం కలిసిమెలిసి హాయిగా పండుగలు జరుపుకునే ఆ వాతావరణాన్ని మనం ఇక్కడే చూస్తున్నాం ఇప్పుడు. సో రంజాన్ గురించి 2-3 మాటలు. విశ్వాసుకి అద్భుతమైన నిర్వచనాన్ని, అర్థాన్ని ఇచ్చారు. విశ్వాసంతో ఉంటే సంపదకు చేకూరును. సంపద అనే పదానికి ఇప్పుడు నేను నిర్వచనం కావాలనుకుంటున్నాను. ప్రశాంతంగా నువ్వు బతకగలిగినప్పుడే సంపద నీకు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో రాత్రి, ప్రశాంతంగా పొద్దుడలే, నా బతుకులో నేను చేయవలసింది అద్భుతంగా ప్రశాంతంగా చేయగలుగుతున్నాను అనే భావం, ఆ భావంతో మనిషి ఉండగలిగితే నఫ్సుల్ ముత్మయిన్నా అంటారు ఇస్లాంలో. అంటే సంతృప్త మనస్సు. అది ఆ సంపద ఈ ఉగాది మనకు ప్రసాదించాలనుకుంటున్నాం. అది రావాలంటే విశ్వాసం దేవుడి మీదే ఉండాలి. ఇంకెవరి మీద విశ్వాసంతో మనం ఏది సాధించలేం. మనలో కూడా పుట్టించాడు అని నమ్మి ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని బలంగా ఆచరిస్తే నైతికంగా, ఆధ్యాత్మికంగా మనం సరైన దారిలో నడుస్తున్నామన్న ప్రశాంతత మనసులో ఉంటే ప్రశాంతంగా పడుకుంటావు, ప్రశాంతంగా లేస్తావు. ఇంతవరకు నేను రంజాన్ గురించి మొదలెట్టలేదు, ఉగాది గురించే అక్కడికే ఆగిపోయాను. ఎందుకంటే ముందు ఉగాది వచ్చింది, మీ ఉగాది పండుగతో ఒక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మా మొహరం ఈ రంజాన్ తర్వాత రాబోతుంది, దాంతో ముస్లింల సంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్ అంటే అర్థం దహించడం, తన్ను తాను దహించుకోవడం. ఈ నెలలో నేను క్లుప్తంగా రంజాన్ గురించి చెప్పేస్తాను. ఈ నెలలో ఖురాన్ అనే గ్రంథం అవతరించింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ నెల రోజులు ఉపవాసాలు పాటించి భక్తిగా ప్రార్థనలు చేసి నమాజులు చేసుకుని ఉండే మాసం. ఆ రకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సరే, ఇది ముస్లింలకు వచ్చిన ఖురాన్ గ్రంథం, సో దానివల్ల మాకేం సంబంధం? సహజమైన ప్రశ్న ఎవరికైనా సరే. ఈ ప్రశ్నలకి సమాధానాలు తీసినప్పుడే మన మధ్యన ఉన్న గోడలు, అపార్థాలు, అపోహలు అనేవి తొలగిపోతాయి. రామాయణం ఏంటో, మహాభారతం ఏంటో, మహాభారతం ఏంటో తెలియకుండా, ఉగాది ఏంటో తెలియకుండా నేనుంటే మీ గురించి నేను ఎలా ఒక అభిప్రాయానికి రాగలను? అలాగే ఖురాన్ అంటే ఏంటో తెలిసే ఒక అవగాహన, మౌలిక స్థాయి అవగాహన ఉంటేనే మీరు నా గురించి ఒక అభిప్రాయానికి రాగా. మతం అంటే ఏమి లేదు, అభిప్రాయం. నీ మతం నీదిరా, నా మతం నాదిరా అని మనం మామూలు మాటల్లోనే అనుకుంటూ ఉంటాం. ఎవడి మతం వాడిది, ఎవడి పెడ మతం కూడా వాడిదే ఉండొచ్చు, రెట్ట మతం ఇంకోటి ఉంది. కాబట్టి మనం మన అభిప్రాయానికి రావాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి. 2-3 విషయాలు చెప్తాను ఖురాన్ గురించి. తర్వాత విషయాలు ప్రశ్న గారు కూడా చెప్పగలరు, చాలామంది